దరఖాస్తులను ఊరంతా పంచినప్పుడు రోడ్ల మీద కాకపోతే ఎక్కడ కనపడతాయంటూ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. జారిపడితే తీసి మళ్లీ తీసుకుంటారు, ఏముంది ఆడ అని చెప్పుకొచ్చారు. సందర్భంగా ప్రజాపాలన దరఖాస్తులను ర్యాపిడో బైక్పై తరలిస్తుండగా హైదరాబాద్ బాలానగర్ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయిన అంశాన్ని మీడియా ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకుని రావడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దానిని చిన్న అంశంగా చూపేందుకు ప్రయత్నించారు. తొలుత అసలు అలాంటి ఘటనే జరగలేనట్టుగా వ్యవహరించారు. ఈ వ్యవహారంలో జీహెచ్ఎంసీకి చెందిన నోడల్ అధికారిని సస్పెండ్ చేసిన విషయాన్ని మీడియా ప్రస్తావించగా తప్పు జరిగితే సస్పెండ్ చేస్తామని చెప్పారు. దీంతో తప్పు జరిగిందని పరోక్షంగా అంగీకరించినట్లయింది. సైబర్ నేరగాళ్లు అభయహస్తం దరఖాస్తులను ఫోన్ చేసి ఇల్లు కట్టిస్తామని, పెన్షన్ ఇస్తామని చెప్తున్నారా? అలా ఇస్తే అంటే మంచిదే కదా అంటూ మరో ప్రశ్నకు వెటకారం చేశారు. దరఖాస్తుదారుల డేటా దుర్వినియోగం అవుతున్నదంటూ ప్రజలు వ్యక్తం చేస్తున్న ఆందోళనను కూడా పట్టించుకోకుండా సమాధానాలు ఇవ్వడం గమనార్హం. ముగ్గురు వాటాదారులు అన్నట్టు ముగ్గురు వాటాదారుల్లో మరి ప్రధానంగా హోస్ట్ చేసే నగరానికి రాష్ట్రానికి కొంత మేలు జరగాలి, వాటా రావాలి. ఈ అగ్రిమెంట్లో ఏంటంటే టికెట్లు అమ్ముకునేదేమో ఏస్ నెక్స్ట్ జన్ కంపెనీ, వాళ్ళు టికెట్లు అమ్ముకుంటారంటే ఇది కండక్ట్. ఇంకో ఆయన ఫార్ములా ఈ రేస్ వాళ్ళు వచ్చి వాళ్ళు రేస్ నడుపుకుంటారు. మరి రాష్ట్రానికి వచ్చేది అంటే రాష్ట్రం అంట రేసు కావాల్సిన